ఆఫీసుల్లో ఏఐని ఇప్పటికే బాగా వాడుతున్నారు. అమెజాన్ లాంటి ఫ్యాక్టరీల్లో రోబోట్లను కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆఫీస్ పనికి ఏఐ సపోర్ట్ తీసుకోవడం, ఫ్యాక్టరీలో పనికి కోబోట్ సపోర్ట్ క్రమంగా పెరుగుతున్నాయి. ఏఐ సాఫ్ట్వేర్, రోబోట్ హార్డ్వేర్, ప్రస్తుతానికి ఇవన్నీ మనకి సహకారంగా మాత్రమే పనిచేస్తున్నాయి. కానీ మనం వాటితో పోటీ పడే కాలం ముందుందా? కార్యాలయాల్లో ఏఐతో పోటీ, కర్మాగారాల్లో రోబోట్లతో పోటీ, అదే జరిగితే ఎలా ఉంటుంది? అసలు ఒకప్పుడు రోబోట్ మనిషితో పోటీ పడగలదా అనుకునేవారు. కానీ ఇప్పుడు మనిషి రోబోట్తో పోటీ పడగలడా అనే స్థాయికి రోబోట్ టెక్నాలజీ పరుగు పెడుతోంది. మరి ఆ పరుగు సంగతి తేల్చుకోవడానికే ఓ పరుగు పందెం నిర్వహించబోతున్నారు. మనుషుల్ని రోబోట్లని కలిసి పరిగెట్టమంటున్నారు. ఎవరు గెలిచినా బహుమతి ఇస్తామంటున్నారు. మరి ఈ విచిత్రమైన పరుగు పందెం గురించి మీకు తెలుసా? మనిషితో కలిసి పనిచేసే రోబోట్స్ ని కోబోట్స్ అంటున్నారు. మరి మనిషితో కలిసి పరుగు తీసే రోబోట్లు, మ్యారథాన్ చేసే రోబోట్లు కూడా ఉన్నాయి. ఇవి మనిషితో పోటీ పడబోతున్నాయి కూడా. మనిషి టెక్నాలజీతో పరిగెడుతుంటే ఈ రోబోట్లు తాము అతని కంటే ముందు పరిగెడతాం అంటున్నాయి. ఎస్, ఈ ఏడాది చైనాలోని బీజింగ్ లో హ్యూమనాయిడ్ రోబోట్లు మనుషులతో కలిసి పరుగులు పెట్టబోతున్నాయి. మ్యారథాన్ అంటే ఏంటి? కొన్ని కిలోమీటర్ల దూరం లక్ష్యం పెట్టుకొని అందరూ కలిసి పరుగులు తీస్తారు. మనుషులు పరుగులు తీసే మ్యారథాన్లు చాలా చోట్ల జరుగుతాయి. కానీ మనుషులు, రోబోట్లు కలిసి పరిగెట్టే మ్యారథాన్ మాత్రం ప్రపంచంలో ఇదే ఫస్ట్. బీజింగ్ లోని డాక్సింగ్ జిల్లాలో ఏప్రిల్లో ఈ మ్యారథాన్ ని నిర్వహిస్తారు. 1, 2 కాదు, ఏకంగా 21 కిలోమీటర్ల మ్యారథాన్ ఇది. ఈ మ్యారథాన్ లో దాదాపు 12,000 మంది మనుషులు పరుగులు పెడతారు. వాళ్ళతో పాటే కొన్ని డజన్ల హ్యూమనాయిడ్ రోబోట్లు కూడా ఈ పరుగుల్లో పాలు పంచుకుంటాయి. మానవ అథ్లెట్లతో రోబోట్లు పోటీ పడితే ఎలా ఉంటుంది? అది చూపించడానికే ఈ మ్యారథాన్. మరి ఫైనల్ గా గెలుపెవరిదంటారా? అది మనిషిది కావచ్చు, లేదా రోబోట్ది కావచ్చు. పరుగులో ఎవరు గెలిచినా బహుమతి ఖచ్చితంగా ఇస్తారు. మరి రోబోట్ గెలిస్తే దానికి ఫస్ట్ ప్రైజ్ వస్తే అది బహుమతి తీసుకుంటుందా? తీసుకున్నా దానికి తెలుస్తుందా తాను గెలిచానన్న ఫీలింగ్ ఉంటుందా? ఇవేవీ ఉండవు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పరుగు పందెం రోబోట్లని సంతోషపెట్టడానికి కాదు, ఫ్యూచర్లో రోబోట్ల పవర్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోవడానికి, వాటితో మనం దగ్గరవ్వడానికి. అందుకే పోటీలో గెలిచేది మనిషా, రోబోటా అన్నది పట్టించుకోకుండా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఇవ్వబోతున్నారు. ఈ పరుగుల పోటీలో పాల్గొనబోయే రోబోట్లని తయారు చేసింది ఏదో 1-2 కంపెనీలు కాదు. చైనాలోని 20కి పైగా కంపెనీలు తయారు చేసిన రోబోట్లు ఈ పందెంలో పరిగెడతాయి. ఏ కంపెనీ రోబోట్ ఎంత పవర్ఫుల్ అని పోల్చి చూసుకోవడానికి ఈ పరుగు పందెం ఉపయోగపడుతుందన్నమాట. మనిషి టెక్నాలజీతో పరుగులు తీయడం, కంప్యూటర్తో పోటీ పడడం నిజానికి కొత్తేమీ కాదు. గతంలో రోబోట్లు మనిషితో చెస్ ఆడాయి. టేబుల్ టెన్నిస్ లాంటి పోటీల్లో కూడా మనుషులతో పోటీ పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1996-97లో IBM డీప్ బ్లూ గ్యారీ కాస్పరోవ్ ను ఛాలెంజ్ చేసింది. ఇది రోబోటిక్స్ రంగంలో మొదటి మైలురాయిగా చెబుతారు. ఇప్పుడు AI వచ్చింది. దాంతో రోబోటిక్స్ రంగంలో స్పీడ్ పెరిగింది. నిజానికి రోబోట్ కూడా ఒక కంప్యూటరే, కాకపోతే మనిషి ఆకారంలో ఉంటే దాన్ని హ్యూమనాయిడ్ రోబోట్ అంటాం, అంతే. మొత్తం మీద ఈ పరుగుల పోటీ భవిష్యత్తులోని ఆర్థిక, సాంకేతిక అభివృద్ధికి సంకేతమని చెప్పవచ్చు. మరి ఇందులో మనిషి, రోబోట్ ఎవరు గెలుస్తారని వరి అక్కర్లేదు. రోబోట్ గెలిచినా పర్వాలేదు. ఎందుకంటే అసలు రోబోట్ అనేది ఉన్నది మనిషిని ఓడించడానికి కాదు, మనిషిని జీవితంలో మరింతగా గెలిపించడానికి. సరే, అసలు చైనా ఈ పరుగు పందెం ఎందుకు నిర్వహించబోతోంది? చైనాలో ఈ మధ్య రోబోట్ల తయారీ ఎక్కువైంది. వాటికి ప్రియారిటీ ఇవ్వడానికి కారణం కూడా బలీయమైనదే. చైనాలో వృద్ధాప్య జనాభా పెరిగిపోవడం వల్ల శ్రామిక శక్తి బాగా తగ్గింది. పని ఎక్కువ, సామర్థ్యం ఉన్న ఉద్యోగులు తక్కువ అన్నట్టు తయారైంది పరిస్థితి. జనాభా ఎక్కువే అయినా పని చేయగలిగే వాళ్ళు తగ్గారు. ఇది డేంజర్ సిగ్నల్. ఎందుకంటే ఏ దేశమైనా పక్క దేశాలతో పోటీ పడాలంటే, ఆర్థికంగా బలంగా ఉండాలంటే శ్రామిక శక్తి చాలా అవసరం. మరి ఈ లోటు పూర్తి చేయడానికే చైనా హ్యూమనాయిడ్ రోబోల్ని తయారు చేస్తోంది. వాటి పట్ల ఆకర్షణ పెరగడానికి ఇలాంటి పోటీలు నిర్వహిస్తోంది. ఏదేమైనా మనిషి, రోబోట్ పోటీ పడే పందెమైనా, పరుగైనా ఆసక్తికరమనే చెప్పొచ్చు.